నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే. నమస్తే అమ్మా. తనిష్క గారు ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలండి. శుభాకాంక్షలు. శివరాత్రి అత్యంత అద్భుతంగా మనం జరుపుకునేటటువంటి వేడుక. లింగ రూపంలో స్వామి భూమి మీద ఆవిర్భవించినటువంటి రోజు. శివపార్వతుల కళ్యాణాన్ని చాలా చాలా విశేషంగా ఆ రోజు చేస్తారు మహాశివరాత్రి నాడు. అలాగే నిషేధి కాలంలో స్వామికి అభిషేకాలు చేయటం అసలు అద్భుతంగా ఉంటుంది. శివరాత్రి పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. వైదికంగా ఇలాగే చేసుకోవాలి. చాలా మంది అయితే సెకండ్ షోక్ సినిమాలకు వెళ్ళటము, ఏదో ప్యాకాట్లు ఆడుకోవటం, అది కాదు శివరాత్రి చేసుకోవడం. అంటే శివనామ స్మరణలో ఉండటం శివరాత్రి చేసుకోవటం. చెప్పండి మేడం, శివరాత్రి మీరైతే ఎలా చేసుకుంటారు? తమిళనాట ఎలా జరుగుతుంది శివరాత్రి? మేము ఎలా చేసుకోవాలి? తప్పకుండా. అయితే చాలా మందికి ఏంటంటే ఆ టైమింగ్ లో శివుడికి అభిషేకము, తర్వాత అంటే శివుడికి పార్వతికి కళ్యాణం చేయించేది. నెక్స్ట్ ఏంటంటే రుద్రాభిషేకం చేస్తారు. అవి కాకుండా ఏంటంటే ఆ శివుడికి అంటే జనరల్ గా చూడండి, మనకు పూర్వ జన్మంలో లేదు ఈ జన్మంలో చేసిన పాపాలు ఏ పాపం ఉన్నా తొలగిపోతుంది. శివుడికి అభిషేకం చేస్తేనే మన పాపం తొలగిపోతుంది. అంటే మనం చెప్తాం తమిళ్లో అంటే అంటే వచ్చి కాత్తల్, పడైతల్, అడితల్ అంటారు. అంటే బ్రహ్మ మనకు సృష్టి గురించి ఉండేది పడైతల్, కాతల్ అంటే విష్ణుమూర్తి కాపాడతారని, అడితల్ అంటే అసలు మన పాపాలు తొలగిచ్చేది శివుడు. సో అలా ముగ్గురు గురించి చెప్పేటారు. అసలు నిజంగా చెప్పాలంటే శివుడు దగ్గర ఏంది మన పొంతం ఒక్కసారి మొక్కినా కూడా మన పాపాలు తప్పకుండా తొలగిపోతుంది. అంటే ఆయన జనరల్ గానే చెప్తాం బోలా శంకరుడు. అంటే వెంటనే వితిన్ సెకండ్ లో మనకు వచ్చి హెల్ప్ చేస్తాడు శివుడు అయితే కదా. అయితే చాలా వరకు ఎందుకు ఎక్కువ మందులు శివుడిని పూజిస్తారంటే వెంటనే తను వల్ల అసలు మనకు మంచి ఫలితం పొందుతుంది. అంటే ఆయనకి ఎట్లా ఉంటుందంటే చిన్న వాళ్ళు కూడా ఇప్పుడు మశానంలో కూడా చూడండి ఎప్పుడు ఆయన ఉంటాడు చూసా తెలుసు కదా. మశానంలో ఎందుకు ఉంటాడు? యాక్చువల్ గా చనిపోయిన తర్వాత ఆ ఆత్మ అనేది అక్కడికి వెళ్తది కదా, ఆ వెళ్ళిన వెంటనే బాధపడుతుందంట, భయపడుతుంది, భయము బాధ కూడా పడుతుంది. మన చుట్టూ ఇక్కడ ఎవరు లేదు కదా, మన వాళ్ళందరినీ వదిలేసి వచ్చేసామని చెప్పి. సో ఆ భయానికి లేదా ఆ బాధకు అసలు అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన చూసుకుంటాడంట శివుడు, నేను ఉన్నాను ఇక్కడ మీ గురించి అని. ఎందుకంటే ఆయన చూడండి ఎప్పుడు ఆయనలో అసలు విభూతి పూసుకొని అసలు ఆ మట్టిలో అంతా అట్లనే ఉంటాడు కదా, మశానంలోనే ఉంటాడు ఎక్కువ. అంటే మన మీద ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంటుందంటే శివుడికి ఉంటుంది, తండ్రికి మాత్రం ఉంటుంది. అందుకే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వర అట్లా అని చెప్తాం కదా. సో అందులో శివుడే ఎక్కువ. సో అందులో మనం ఏంటంటే భగవంతుడే కూడా పాపాలు చేస్తే అంటే బ్రహ్మ అతి దోషం అంటే ఎవరైనా ప్రాణం తీస్తే కూడా శివుడిని పెట్టిదా అభిషేకం చేసి ఆ పాపం తొలగించుకుంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన రాముడు కూడా చూడండి రావణాసురుడిని వధం చేసిన తర్వాత సో శివలింగం పెట్టి ఆయనకు అభిషేకం చేసి ఆయన కర్మ తొలగించుకోవడానికి చేస్తారు కదా. రామేశ్వరంలో కూడా అవే జరిగింది. అయితే కూడా మనం చూసాము జనరల్ గా ఏంటంటే అన్ని దేవతలు ఒకటే, కానీ దేవుడే తప్పు చేసినా కూడా దానికి ఏదో ఒకటి మన సొల్యూషన్ వెతుకోవాలని దేవుడు కూడా చూపిస్తాడు మనకు. అలానే పూర్వ జన్మంలో కానీ ఈ జన్మంలో కానీ లేకపోతే చాలా మందులు మేము ఎంతో బాధపడుతున్నాం చెప్తూ ఉంటారు చూడండి. ఇలాంటి వాళ్ళకి ఆ మహాశివరాత్రి రోజు అంటే ఆయనకు అభిషేకం చేయవచ్చం లేదు, ఆయన గురించి కొంచెం మనం ఏంటంటే కొల్లిమలలో యాగాలు చేస్తాము. చాలా స్పెషల్ గా ఉంటుంది, మంచి పూజలు. అందులో ఏంటంటే 18 సిద్ధర్లు అక్కడ పూజ చేసిన స్థలం అన్నమాట. అది సిద్ధర్లు అంటే ఋషులు, అంటే మన సిద్ధులు అని అంటారు తెలుగులో, మేము సిద్ధర్లు అంటాము తమిళంలో, సిద్ధర్లు అంటారు. ఇప్పుడు ఒక్కొక్క సిద్ధరు అసలు అక్కడ ఏంటంటే శివుడిని మొక్కిన స్థలం అన్నమాట. అక్కడ 18 సిద్ధులు అసలు పూజలు చేసి ఇప్పటికి కూడా అసలు చాలా పాతకాల శివలింగాలు ఉంటది అక్కడ. సో ఇవన్నీ వీళ్ళు అంటే భూమి లోపల ఉంటుంది, కొన్ని అవన్నీ తీసి పెట్టి అభిషేకాలు పూజలంతా జరిపిస్తున్నాము. అవి కాకుండా ఏంటంటే హోమాలు కూడా అక్కడ చేస్తాము. ఇట్లా కొన్ని అంటే ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి కూడా యజ్ఞాలంతా చేపిస్తాము. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇప్పుడు నెగిటివ్ ఎఫెక్ట్ బ్లాక్ మ్యాజిక్ ఉంది అని చెప్పి బాధపడే వాళ్ళు, కొంచెం శత్రు భయం ఉండేవాళ్ళు, వీళ్ళకి అందరికీ కూడా మనం అక్కడ పూజలు చేపిస్తాం. అసలు
అసలు చాలా పవర్ఫుల్ గా ఉంటది. అది కూడా మిడ్ నైట్ లో చేస్తాం. అవును, సిరి కాలంలోనే అవును, అది ఎందుకంటే ఇప్పుడు శివరాత్రి కాబట్టి ఇంకా మిడ్ నైట్ లోనే ఉంటది మా పూజలు కూడా. సో చాలా వరకు అలా చేసుకోవచ్చము. లేదు ఇక్కడ కూడా ఎవరైనా కావాలంటే కూడా వాళ్ళు అక్కడ నుంచి వచ్చి ఎవరింట్లోనో కూడా హోమాలు కావాలంటే కూడా శివరాత్రి రోజు కూడా చేపిస్తారు. సో ఎవరైనా సమస్యలు ఉన్న వాళ్ళు ఎట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్కువ మేము ఎన్నో కష్టాలు పడుతున్నామండి. ఇప్పుడు దాకా మాకు హెల్త్ ఇష్యూస్ అసలు క్యూర్ అవ్వట్లేదు, చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాము అని చెప్పేవాళ్ళు చేసుకోవచ్చము. తర్వాత ప్రతి పనులు మాకు ఫెయిల్యూర్ అవుతుందండి. అంటే ఇంట్లో పిల్లలకు పెళ్లి గురించి అనుకున్నా, లేదు ఏదైనా ఒక హౌస్ కొనవాలని అనుకుంటా, లేకపోతే బిజినెస్ ఏదైనా ప్లాన్ చేస్తామంటే కూడా ఏది సెట్ అవ్వట్లేదు అని చెప్తారు చూడండి. అలాంటి వాళ్ళకి కూడా వశీకరణ పూజలు చేపిస్తాం. సో కానీ ఏంటంటే ఇప్పుడు ధనం గురించి ఉన్న పూజ ఉంటది, అంటే మనకు ఐశ్వర్యం గురించి చేపించే పూజలు ఉంటది, రాజయోగం గురించి చేపించే పూజలు ఉంటది. అవి కాకుండా మనకేందంటే ఇక్కడ మనం చేపించే ప్రతి ఒక్క పూజకు ఎట్లా అంటే వాళ్ళకి సమస్యలు పెట్టి చేపిస్తాం. వాళ్ళకి ఏం సమస్యలు అసలు ఉంది దాని గురించి అసలు ఫస్ట్ దాంట్లోంచి వాళ్ళు బయటపడితేనే వాళ్ళకి రెమెడీ అందింది అన్న విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఒకరికి అసలు ఆరోగ్యం బాగలేదు, దాని గురించి అనేటప్పుడు వాళ్ళకి ఆరోగ్య సమస్యలకు వెంటనే సొల్యూషన్ దొరికిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఫైనాన్షియల్ గా అస్సలు బాగలేదు అని చెప్పే వాళ్ళకి ఏంటంటే అంటే అక్కడ వచ్చి ధనం గురించి ధన వశీకరణ పూజలు చేపిస్తాం. సో అది ఇంకా చాలా బాగా అవుతుందండి. మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఎక్కువ మందిలో ఒక 90% ఎక్కువ ఏంటంటే ఐశ్వర్యం, అంటే వాళ్ళ ధన వశీకరణ పూజలు ఫాలో అయిన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు దాకా. సో అలా చేపిస్తాం మేము. సో ఇంకా మనకేంటంటే కొంతమంది అంటే 30+ 40+ వరకు కూడా అయిపోతుంది ఏజ్ అయ్యి పెళ్లి కాకుండా ఉండేవాళ్ళు అసలు అలాంటి వాళ్ళకి వివాహం గురించి వశీకరణం ఉంటుంది అనమాట. అట్లా చేపిస్తాం. సో 35 ఒక అమ్మాయికి లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గర రెమెడీ తీసుకున్న తర్వాత జస్ట్ ఒక 10 days లో మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఆమె చూడడానికి బాగుంది, మంచి జాబ్ ఉంది, అన్ని మంచి పొజిషన్ లో, పెళ్లి కాలేదు. అసలు అట్లా నమ్మలేం కదా మనం, అన్ని బాగుంది కానీ ఎందుకు పెళ్లి కాలేదు అంటే కొన్ని జాతక రీతిగా కొన్ని దోషాలు ఉంటది. వివాహం గురించి ఉన్నది అన్ని బాగున్నా వివాహం సరిగా ఉండదు, అంటే వివాహ స్థానం సరిగా ఉండదు జాతకంలో. అంటే మన జాతకం చూడగానే అర్థమైపోతుంది మా వాళ్ళకి ఏం సమస్యలు ఉంది, అసలు ఎందుకు వాళ్ళు ఇంత బాధపడుతున్నారు. సో దానికి కరెక్ట్ ఫస్ట్ జాతకం తెలుసుకోవాలి, తర్వాతనే ఆ రెమెడీ గురించి మనం వెళ్ళాలి. ఎందుకంటే సమస్య ఏం తెలియకుండా ఎట్లా రెమెడీ ఇవ్వగలుగుతారు? తప్పకుండా సమస్యలు ఏంది తెలుసుకున్న తర్వాత, అది కూడా క్లయింట్ ఎవరు సమస్యలు చెప్పొద్దు, మనమే చెప్పవచ్చు. సో అలా మీ దగ్గరికి జాతకం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం నోరిప్పాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళ ఏ సమస్యతో ఫోన్ చేశారు అనేది మీరే చెప్తారు. నేనే చెప్పాను, ఛాలెంజ్ గా అసలు ఇప్పుడు దాకా మన క్లయింట్స్ మాట్లాడారు, విన్నారు కదా, వాళ్ళే చెప్పారు చూడండి, అంతే. తప్పకుండా చేయవచ్చు. రైట్. అయితే మహాశివరాత్రి అనేది అత్యంత పవర్ఫుల్ డే కాబట్టి ఆ రోజు చేసుకునేవి ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. అవును, చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే అది సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది మహాశివరాత్రి. అసలు ఆ రాత్రి మేము ఎక్కువనే పూజలు రాత్రిలోనే మొదలు పెడతాం, ఎందుకంటే వశీకరణ పూజలు కాబట్టి. సో ఇంకా మహాశివరాత్రి అనేటప్పుడు తప్పకుండా రాత్రిలోనే ఉంటది ఆ పూజలు, చాలా మంచిగా ఫలితం ఉంటుంది. రైట్ రైట్. అలాగే ఇంట్లో ఎవరికి వాళ్ళు చేసుకునే, ఇప్పుడు మీ దగ్గర పూజ చేయించుకున్నా ఇంట్లో కూడా వాళ్ళు ఏమైనా పూజలు చేసుకోవచ్చు, అది కూడా చెప్తారు. చేసుకోవచ్చము. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు దీపం వెలిగించేసి అగరబత్తి ముట్టించేసి ఫస్ట్ గణపతి మంత్రము, తర్వాత ఏంటంటే శివుడికి అభిషేకం చేయవల్ల. శివుడికి ఏంటంటే పంచామృతంతో అభిషేకం చేయవచ్చు. అభిషేకం చేసిన తర్వాత శివ గాయత్రి చదువుకోవచ్చము. అవి కాకుండా ఏంటంటే శివుడిది 16 నామాలు ఉంటుంది. సో ఆ 16 నామాలు కూడా ఏం తినేది నేను చెప్తాను. సో అట్లా కూడా ఫాలో అయ్యి ఆయనకి ఏంటంటే ఆ 16 నామాలు చెప్పుకుంటూ ఆయనకి ఏదైనా అంటే బిల్వ పత్రాలతో అర్చన చేస్తూ మంత్రం చదువుకున్న తర్వాత 16 అంటే మన తమిళ్లో కూడా చెప్తారు 16 ఐశ్వర్యం పొంది ఉండాలని చెప్తారు. అంటే వీళ్ళు ఇక్కడ అష్ట ఐశ్వర్యం అంటాం కదా, సో అది 16 ఐశ్వర్యాలు అన్నమాట జనరల్ గా. సో అంత ఐశ్వర్యాలు పొంది ఉండగలుగుతారు ఆ 16 నామాలతో పూజ చేస్తే. అలా కూడా చెప్పవచ్చు. 1 minute మా, ఎందుకంటే మిస్టేక్ లేకుండా చెప్పాలి. తప్పకుండా అందరూ తమిళ్లో కూడా చెప్తారు 16 నామం అంటేనే అంత ఒక పవర్ఫుల్, అంటే 16 అంటేనే ప్రతి విషయం అన్ని అందులో వచ్చేస్తుంది, అన్ని అష్ట ఐశ్వర్యం వస్తుందని. 16 ఉపచారాలతో మనం స్వామికి పూజ చేస్తాం, షోడశోపచారాలు. అవును. సో అట్లానే ఇది కూడా ఏంటంటే ఇప్పుడు ఆయనకు బిల్వ పత్రాలు, అంటే మనం మామూలుగా గణపతి పూజతోనే మొదలు పెట్టాలి. తర్వాత శివుడికి అభిషేకం ఉంటుంది, శివుడికి పంచామృత అభిషేకం చేసిన తర్వాత ఆయనకు అసలు అంటే విభూది బొట్టు పెట్టేసి నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ మంత్రాలతో బిల్వ పత్రాలు అది తీసుకొని అర్చన చేయవచ్చు. ఓకే. ఓం శ్రీ వైతీశ్వరాయ నమః. ఫస్ట్ మంత్రం ఓం శ్రీ వైతీశ్వరాయ నమః, ఓం ప్రగదీశ్వరాయ నమః, ఓం కబాలీశ్వరాయ నమః, ఓం వెల్లీశ్వరాయ నమః, ఓం మల్లీశ్వరాయ నమః, ఓం మునీశ్వరాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః,
ఓం సరవేశ్వరాయ నమః, ఓం విశ్వ భారుషాయ నమః. అంటే యాక్చువల్‌గా విరుబాక్షరం అట్లని అంటారు తమిళ్‌లో. అది మనం వచ్చేందంటే కొంచెం ప్రొనౌన్సియేషన్ చేంజ్ అయితది. ఓం విరుబాక్షరాయ నమః. ఓకే. ఓం అగ్నీశ్వరాయ నమః, ఓం సోమేశ్వరాయ నమః, ఓం కుంభేశ్వరాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం నందికేశ్వరాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం శాంబ పరమేశ్వరాయ నమః. ఇవి 16 అవును, 16 నామాలు. అయితే ఏందంటే తమిళ్ మంత్రం ఉంటుంది. ఇది తమిళ్‌లోదా మాక్సిమం చెప్తారు. అంటే అంత మంచిదన్నమాట. వెల్లీశ్వరాయ అంటే వెల్లి అంటే శుక్రుడికి సంబంధించింది. ఇట్లా ఒక్కొక్క దానికి గ్రహానికి ఒక్కొక్క కూడా రిలేట్ అయింది దాంట్లో ఉంటుందన్నమాట. అయితే ఇది వచ్చి ఏందంటే మనం ఈ మంత్రం అంటే నమః అనేటప్పుడే తను గొప్పగా చెప్పేది కదా. సో ఇక్కడ మనకు ఆ మంత్రం అనేటప్పుడు ఏమైతుందంటే ఈ 16 నామాలతో ఆయనకు పూజించేటప్పుడు ఏమైతుందంటే మనకు అసలు ఇంట్లో ఉండే వాళ్ళు, ఎందుకంటే కొంతమంది పూజలు హోమాలు జపాలు చేసుకోవడానికి వీలు కాకపోతే ఈ 16 నామాలు చాలా ఈజీగా ఉంటది. అవి చక్కగా చేసుకొని బిల్వ పత్రాలని ఒక్కొక్క అంతే. నామానికి ఒక్కొక్క బిల్వ పత్రం వేయొచ్చు. కొంతమంది ఏంటంటే 16 కాయిన్స్ తో కూడా అర్చన చేసి దాన్ని తీసి మళ్ళీ సేఫ్ గా పెట్టి పూజ గదిలో పెట్టిన తర్వాత ఈ మంత్రం చదివేసి అంటే క్యాష్ బాక్స్ లో పెడతారు. సో అది కూడా అలా కూడా చేసుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే ఆయన ఒక బ్లెస్సింగ్స్ ఉంటది, మనకు ఐశ్వర్యం వస్తే మంచిగా ఉంటామని ఆయన మీద చేసే నమ్మకంతో చేసేదన్నమాట. ఓకే, ఇలా చేసుకోవచ్చమ్మా. ఎందుకంటే కుబేరుడు కూడా శివుని మొక్కిన తర్వాతనే మళ్ళీ అష్ట ఐశ్వర్యం తిరిగి వచ్చింది, ఆయనకు ఆధిపత్యం కూడా. అందుకని మనం ఏం చేయవచ్చామంటే అలా కూడా చేసుకోవచ్చాము. ఏదైనా ప్రసాదం పెట్టి ఆరతి ఇవ్వాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇది వచ్చి నైట్ లో మనం శివరాత్రి రోజు రాత్రి అంటే మిడ్ నైట్ లో కూడా చేసుకోవచ్చాము. అయితే ఇవన్నీ చేసిన తర్వాత ఆ రోజు కళ్ళు మేల్కొంటే అసలు మంచిది, నిద్రపోకుండా ఉండడం అనేది జాగరణ. అవును, అది వచ్చి మనం తప్పకుండా చేసుకోవాలి. ఇవి చేస్తే చాలా బాగుంటది. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. నమస్కారం. నమస్కారం.